వాస్తవానికి కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో వాళ్ళు కొంతవరకు అయినా కేంద్రం నుండి సాధించుకొని రావాలి. వీళ్ళు అడిషనల్‌గా సాధించే కథ పక్కన పెట్టండి. కనీసం ఆంధ్రప్రదేశ్ హక్కులను న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని సాధించుకోవడంలో అయినా కూడా వీళ్ళు సంప్రదింపులన్నా జరపాలి. కానీ అదేంటో గానీ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ఏ విషయంలో ఎంత అన్యాయం చేసినా వీళ్ళది లొంగుబాటే, వీళ్ళది మౌనమే. ఎందుకు అన్నది అసలు అంత అంతుచిక్కదు. ఇంతగానం ఎందుకు? కనీసం ధైర్యంగా ఒకటి కూడా ఎందుకు అడగలేరు అని. తాజాగా మనం చూసాం, కేంద్రం రైతులకు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించుకుంటూ వచ్చింది. అవి చూడగానే ఇక నెక్స్ట్ రైతులు మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడైనా కానీ దీని మీద స్పందిస్తూ ఉందా? అని మరీ ఏందనుకున్నారు, వీళ్ళు కేంద్రం కనీస మద్దతు ధర ఎంఎస్పి ప్రకటించకముందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఫీషియల్గానే ఏ పంటకు ఎంత ప్రకటించాలి అని కొన్ని సిఫారసులు కేంద్రానికి పంపించారు. కొన్ని ఆ సిఫార్సులను నామమాత్రంగానైనా పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి చంద్రబాబు సర్కారు లేకుంటే సీఎం గారు, సరే డీసీఎం కదా పక్కన పెట్టండి, పాపం ఆయనకి ఏం తెలుసు, కానీ ఇక్కడ సీఎం గారు ఇంత ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి కదా, అటువంటిప్పుడు కేంద్రాన్ని కొంతవరకైనా ఒప్పించాలి కదా, మళ్ళీ వెళ్ళి ఏమైనా ప్రెజర్ చేయాలి కదా. మీరు కొన్ని శాంపుల్ చూడండి. ఇప్పుడు వరి ఉంది అంటే కనీస మద్దతు ధర ఎట్లా ప్రకటిస్తారు? సోమనాథన్ కమిటీ సిఫార్సుల మేరకే ఒక క్వింటాలు దిగుమతికి ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా వేసి, అప్పటి పరిస్థితుల ప్రకారం ఒక క్వింటాలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా వేసి, అది ప్లస్ అందులో 50% ఇంకా రైతుకు కావాలి కదా, ప్లస్ 50% అడిషనల్గా ఎంఎస్పి ప్రకటించాలని సోమనాథన్ కమిషన్ సిఫారసులు అవి అయ్యే ఖర్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి క్వింటా ఉత్పత్తి కావాలి అంటే సగటున ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు కేంద్రానికి సిఫార్సులు పంపించినప్పుడు 2325. కాబట్టి కేంద్రాన్ని వీళ్ళు అడిగిన ఎంఎస్పి అంతా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్లస్ 50% కదా, 3488 రూపాయలు ఎంఎస్పి ప్రకటించమని చెప్పి అడిగారు. వరికి 2325 ఖర్చు అవుతుంది, 3488 ప్రకటించమని. కానీ వాళ్ళు ఎంత ప్రకటించారు? 2461. అంతే. మీరు ప్రధానంగా ఏపీ చూసుకొని ఇంకే ఏంది శనక్కాయలు అంటే వేరుశనగ అంటారు. అది వేరుశనగ చూడండి, ఒక క్వింటా దిగుమతికి 6947 రూపాయలు ఖర్చు అవుతుంది అని ఏపీ సర్కార్ అంచనా వేసి కేంద్రాన్ని 10,421 రూపాయలు ఎంఎస్పి ప్రకటించమని చెప్పి పంపించారు. వాళ్ళు ఎంత ప్రకటించారు? 7,517. ఏదైనా ఇప్పుడు మొక్కజొన్న 2,240 ఖర్చు అవుతుంది అని, కాబట్టి 3,360 రూపాయలు కేంద్రాన్ని అడిగింది ఏపీ సర్కార్. వాళ్ళు ఎంత ఇచ్చారు? 2,410 రూపాయలు. అన్నీ ఇంతే, ప్రధానమైనటువంటి పంటలన్నీ. మళ్ళీ ఇందులో ఇంత కరెక్ట్గా ఎంఎస్పి ప్రకారం ఇస్తారా? దాని ముగ్గంటారు, తడిసిందంటారు, తడిధాన్యం అంటారు, పొడిధాన్యం, ఏదో ఒకటి మళ్ళీ మెలికలు పెడతారు. పోనీ అంతా కొంటారా? కొనరు. మధ్యలో బ్రోకర్లు ఎంటర్ అవుతారు. ఆ బ్రోకర్ గాడేమో చాలా తక్కువ కొంటాడు, వాడేమో మళ్ళీ ఎంఎస్పి ప్రకారం వాడెట్లో క్యాచ్ చేసుకుంటాడు. ఇదో పెద్ద మాఫియా. నేనేమంటానంటే రైతుల విషయంలోనైనా వీళ్ళు అడిగిన దానికి దరిదాపుల్లో కూడా కేంద్రం ఎంఎస్పి ప్రకటించినప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ తీసుకురారు? ఎందుకని మీరు ఖచ్చితంగా మా రైతులకు చేయాల్సిందే అని చెప్పి అడగరు అన్నది వెరీ బిగ్ క్వశ్చన్. ఇక రైతులు రోడ్లు ఎక్కినా పట్టింపు లేదా? మళ్ళీ ఎందుకు సంప్రదింపులు? వెళ్ళి అడగండి. మళ్ళీ రెండో అతిపెద్ద భాగస్వామ్య పడి. కానీ ఇక్కడ మాటలు మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతుంది, నోరు తెరిస్తే మోడీ అమిత్ షా, మోడీ అమిత్ షా అంటారు. రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనమా? పోనీ ఎట్లా ప్రయోజనమో మీరు చెప్పండి సార్లు, మేము వింటామనంటే అది చెప్పరు. ఏం చేయాలి ఇంకా?